బామ్మ వీళ్ళందరూ అయితే షాకయ్యి అలా చూస్తూ ఉంటారు. అపర్ణ పరిస్థితి చూసి, ఏంటి అపర్ణకి ఇలా అయింది? బాగానే ఉంది కదా! టాబ్లెట్స్ కూడా వాడుతుంది కదా! ఇప్పుడేంటి మళ్ళీ ఇలా అయింది అనైతే షాక్ అవుతూ ఉంటారు. ఇక కావ్యకైతే రాజు ఫోన్ చేసి, "ఎక్కడున్నావు? అర్జెంట్‌గా హాస్పిటల్‌కి రా" అని అంటూ ఉంటాడు. "హాస్పిటల్‌కి ఎందుకండి?" అనంటే, "అమ్మకి ఒంట్లో బాలేదు" అనైతే చెప్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే షాకయ్యి హాస్పిటల్‌కి వస్తూ ఉంటుంది. సుభాష్ వీళ్ళందరూ అయితే షాకయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక డాక్టర్ అయితే అపర్ణ గారి పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఆవిడేసిన టాబ్లెట్స్ తను వాడాల్సినవి కాదు, మారిపోయాయి అనేది చెప్తూ ఉంటుంది. "అదంతా నువ్వే చేసావు కదా కావ్య" అనైతే కావ్యని రాజు అయితే తిట్టిపోస్తూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య అయితే షాకయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక రాజ్, "అసలు టాబ్లెట్స్ ఎలా మారుతాయి? నువ్వే కదా అన్నీ చూసుకుంటున్నావు. టాబ్లెట్స్ ఎలా మారుతాయి? నువ్వేదైనా ప్లాన్ చేసావా ఏంటా? అయినా మా అమ్మని ఇంట్లో ఒగ్గేసి నీకు బయటన ఏంటి పని? ఈ మధ్యన చూస్తున్నాను కదా, నీకు వ్యవహారాలు ఎక్కువవుతున్నాయి. నీకెక్కువ ఆశ పెరిగినట్లుగుంది" అని చెప్పేసైతే రాజు అయితే తిడుతూ ఉంటాడు. ఇక కావ్య అయితే ఏం మాట్లాడకుండా అలా ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. ఇక "మా అమ్మకి ఏదైనా అయితే నువ్వు బ్రతికుండవు కావ్య" అనైతే చెప్తూ ఉంటాడు. ఇక డాక్టర్ అపర్ణ పరిస్థితి చెప్పలేం అనేసరికి కావ్య షాకయ్యి అలా చూస్తూ ఉంటుంది. "మా అమ్మని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇంట్లో నుంచి ఇప్పుడే వెళ్ళిపో" అనైతే రాజు అంటూ ఉంటాడు. ఆ మాటలకి బామ్మ కూడా ఏమనకుండా అలా చూస్తూ ఉంటుంది. ఇక కావ్య అయితే ఏడుస్తూ, అలా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది.